గత ప్రభుత్వం డిఏ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేసి ఆ ఎరియర్స్ని 21 విడతలుగా చెల్లిస్తామని చెప్పి జీవోలు ఇచ్చి కూడా అందులో ఒక్క ఈఎంఐని కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహించిందని ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం భీమవరం వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం 2010లో ఆవిర్భవించిన దగ్గర నుంచి నేటి వరకు ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో, నేడు విభజిత జిల్లాలో కూడా మా సంఘానికి నిస్వార్థంగా సేవలు అందించినటువంటి జి రామసూర్యనారాయణరాజు గారు మొన్న 31 నాడు రిటైర్ అయినటువంటి సందర్భంలో వారికి ఈరోజు ఒక వీడ్కోలు సభలాగా నిర్వహించాలని నిర్ణయించిన దానికి హాజరవడానికి నేను రావడం జరిగింది. ఉద్యోగులకి రావాల్సినటువంటి పేరుకుపోయిన 25,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు బకాయిలు, రన్నింగ్ అకౌంట్లో 1/7/2023 నుంచి రావాల్సినటువంటి కొత్త వేతన సవరణ, పెండింగ్లో ఉన్న 3 డిఏలతో పాటు సరెండర్ లీవులు, ఇతరత్ర అనేక ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయి. రేపు 1వ తారీఖు మళ్ళీ ఇంకో డిఏ ఇన్స్టాల్మెంట్ బాకీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. గత ప్రభుత్వం డిఏ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్ చేసి ఆ ఎరియర్స్ని 21 విడతలుగా చెల్లిస్తామని చెప్పి జీవోలు ఇచ్చి కూడా అందులో ఒక్క ఈఎంఐని కూడా ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. సో మనకి రాష్ట్ర విభజనానంతరం వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితి, దాని తదనంతర కాలంలో నూతన రాష్ట్ర నిర్మాణ క్రమంలో జరిగినటువంటి అప్పులు, తగ్గిన ఆదాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో, మరీ ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ విషయంలో జరిగినటువంటి అనేక రకాలైన అవకతవకల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ప్రభావితమై తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం ఉద్యోగులుగా మాకు తెలుసు, మేము అర్థం చేసుకోగలం. అయితే అట్ ది సేమ్ టైం మాకు రావాల్సిన 1,000 కోట్ల రూపాయల బాకీలు ఎలా వస్తాయి, ఈ రాష్ట్రానికి ఆదాయం అంత మేరకు మా ఒక్కరికే చెల్లింపు చేసి అంతగా ఆదాయం ఏ రకంగా పెరుగుతుందనే విషయంలో ఎక్కడా మాకు దారి కనబడటం లేదు. అందువల్ల ప్రభుత్వం ఇబ్బందిని అర్థం చేసుకుంటూనే ఉద్యోగులు, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల యొక్క స్థితిగతులను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము ఉద్యోగులు కలిపి ఒక ప్రత్యామ్నాయ చెల్లింపు విధానానికి ఒక పథకాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది. ఆ మేరకు అందులో తొలి అడుగుగా ప్రతి ఉద్యోగికి రావాల్సినటువంటి మొత్తాన్ని లెక్క వేసి మొట్టమొదటిగా వారి సర్వీస్ రిజిస్టర్లో ఈ 31 మే నాటికి లేదా 34 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఒక్కొక్క ఉద్యోగికి ఎంత బాకీ ఉందన్నది వారి సర్వీస్ రిజిస్టర్లో ఎంట్రీ వేసి ఆ దామాషాలో వారు కోరుకున్న చోట హౌసింగ్ నిమిత్తంగా ప్రభుత్వ భూమిని ఆ గవర్నమెంట్ రేటుకి వాళ్ళకి అలాట్ చేసినట్టయితే, అలాగే ఇల్లు కట్టుకోవడానికి ఎలాగో బ్యాంకర్స్ ఇస్తున్నారు కాబట్టి, అప్పులు ఇస్తున్నారు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కాంపోనెంట్ని ప్రభుత్వం సబ్సిడైజ్ చేసి వాటిని కావాల్సినటువంటి లాజిస్టికల్ సపోర్ట్స్ మోడల్ కాలనీస్గా వాటిని డెవలప్ చేసేటువంటి ఆలోచన పథకాన్ని ప్రభుత్వం రూపొందించినట్టయితే ప్రభుత్వానికి ఖర్చు లేకుండా మా బాకీ తీరడంతో పాటు నగరాలు ఎక్స్పాండ్ అయ్యి నగరాలు విస్తరణ చెంది అభివృద్ధి చెందేదానికి దోహదపడుతుంది. దీనివల్ల పరోక్షంగా అనేక మందికి ఉపాధి కూడా ఏర్పడుతుంది. ఒక ఎంప్లాయీస్ కాలనీ దగ్గర డెవలప్ అయిందంటే దాన్ని యాన్సిలరీగా అనేక రకాలైనటువంటి లాజిస్టికల్ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని ఏర్పాటవుతాయి. కాబట్టి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు రాష్ట్రం అంతా నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా ఈ విలేజ్ వార్డు సెక్రటరియట్ ఉద్యోగుల బదిలీల అంశం అనేది ఒక గందరగోళం, అయోమయంగా తయారయ్యి ఉద్యోగస్తులు, వాళ్ళు కొత్తగా నియామకమైన ఉద్యోగస్తులు ఆ తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఎవరు కనబడితే ఆ అధికారికి, ఆ సంఘ నాయకుడికో దరఖాస్తు ఇచ్చేసేటువంటి పరిస్థితికి వచ్చారు.
వాస్తవంగా ఎందుకు ప్రభుత్వం ఇంత గందరగోళం క్రియేట్ చేస్తోంది? తక్షణం నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణం ఈ బదిలీల ప్రక్రియను ప్రభుత్వం ఆపివేసి, వాళ్ళు నియామకం అయ్యి 5 ఏళ్ళు అయింది, ఇంకొక 6 నెలలు వాళ్ళు ఉన్న చోట వాళ్ళు ఉద్యోగం చేసినందువల్ల భూమి బద్దలైపోదు, కొంపలు అంటుకుపోవు. కాబట్టి తక్షణం ఆ బదిలీలను నిలుపుదల చేసి వాళ్ళకున్న ఆందోళనలు ఏంటి, మా జీతభత్యాల సంగతి ఏంటి, మా సీనియారిటీ సంగతి ఏంటి, మీ ఏ సర్వీస్ నిబంధనల కింద మమ్మల్ని నియంత్రిస్తారు, మా పదోన్నత అవకాశాలు ఏంటి చెప్పమంటే అవి చెప్పకుండా కేటగరైజేషను, రేషనలైజేషను, దాంతోపాటు ముడిపెట్టి బదిలీలు, అది కూడా వీడు చేసే ఇంతోటి 20,000 రూపాయలు 25,000 రూపాయల రికార్డ్ అసిస్టెంట్ జీతంతో వీడు చేసే ఉద్యోగానికి అదేదో గ్రూప్ 1 ఆఫీసర్ లాగా సొంత మండలంలో ఉండకూడదు, సొంత గ్రామంలో ఉండకూడదు అంటూ నిబంధనలు పెట్టడం అనేది ఎక్కడో ఏదో అధికార వ్యవస్థ ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఒక రకమైన ఫ్రిక్షన్, ఒక ఘర్షణ వాతావరణాన్ని తీసుకురావాలని ఉద్దేశపూర్వకంగా పనిచేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎక్కడా ఒక సమన్వయం కనిపించడం లేదు. కాబట్టి నేను తక్షణం డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రభుత్వం ఈ బదిలీ ప్రక్రియను నిలుపుదల చేసి అసలు ఆ విలేజ్ వార్డు సెక్రటేరియట్లో ఉన్న 18 రకాల ఫంక్షనరీసు 11 వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన వాళ్ళు, ఆ 11 ప్రభుత్వ శాఖల అధినేతలతో ఒక సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధాన ఉద్యోగ సంఘాలని అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆందోళన నివృత్తి చేసిన తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టాలని నేను డిమాండ్ చేస్తాను.